పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు మంజూరైన మధ్యంతర బెయిల్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ఫెయిల్ అయిన బీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉందంటూ కోర్టులో బెయిల్ కోరగా సమర్పించిన టైం టేబుల్లో అవకతవకలున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒకే తేదీ ఒకే సమయంలో 2 పరీక్షలు ఉన్నట్లుగా పత్రాల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. బెయిల్ మంజూరు విషయాన్ని బాధితురాలికి ముందస్తుగా తెలియజేయకపోవడం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. పరీక్షల కంటే బాధితురాలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందంటూ న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి భగీరథ్ బెయిల్ విషయానికి సంబంధించి కొత్త డౌట్స్ రేకెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, బండి భగీరథ్ సంబంధించి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే తను 2023లో ఫెయిల్ అయిన బట్టి బీబీఏ పరీక్షలు 3 ఏళ్ల తర్వాత రాస్తానని బెయిల్ తీసుకున్నట్టుగా బండి సంజయ్ కొడుకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఒకే తేదీన ఒకే సమయానికి 2 పరీక్షలు రాస్తానని కోర్టుకు తెలిపినటువంటి బండి భగీరథ్ దీనిపైన తీవ్ర అనుమానాలకు దారితీస్తుందనేది వినిపిస్తా ఉన్నది. ఈ కేసుకి సంబంధించి నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ లో తను ఎగ్జామ్స్ ఉన్నాయంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం, సో ఇందులో 2 పరీక్షలకు సంబంధించి ఒకే తేదీకి ఒకే సమయానికి రాస్తానన్న దాంట్లో ఈ బెయిల్ పైన కూడా తీవ్ర చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే చట్ట ప్రకారం బెయిల్ మంజూరు చేసినట్లు బాధితురాలకి ఎందుకు చెప్పలేదన్న దాని మీద కూడా కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయంటూ కూడా మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏదైతే మే నెలలో జరగాల్సినటువంటి సప్లిమెంటరీ పరీక్షలు రాయకపోయినందున జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినటువంటి బండి భగీరథ్ నేపథ్యం చూస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక నెలలో మిస్ అయినటువంటి సప్లిమెంటరీ మళ్ళీ వెంటనే ఇంకో నెలలో పెట్టడం అనేది ఇక్కడ చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. శ్వేత, మే నెలలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయాయి, బీబీఏకి సంబంధించినటువంటి వారి యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఆ మే నెల అయిపోయిన తర్వాత జూన్ నెలలోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 22nd రోజు ఇవాళ ఉన్నాము, అంటే మంత్ ఎండింగ్ వచ్చేసింది. ఇప్పుడు జూన్ నెలలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయని తను ఈ బెయిల్ పిటిషన్ కోరడం, దానిపైన అది న్యాయస్థానం, చట్టాలు, కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడం అనే దాని మీద కూడా తర్వాత చర్చ నడుస్తూ ఉంది. చాలా మంది లా చదువుకున్నటువంటి వారంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, ఇలా ఉండదు కదా చట్టంలో అన్నట్టుగా. మరి ఈ బెయిల్ పిటిషన్ పైన మాత్రం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు మే నెలలో ఒకసారి, జూన్ నెలలో మరొకసారి సప్లిమెంటరీ పరీక్షలు ఇలా ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా నిర్వహిస్తుందా అనే దాని మీద కూడా ఒకటి వినిపిస్తా ఉంది. లేక అంటే ఇట్లా తీసుకోవడం, ఒకే సమయానికి 2 ఎగ్జామ్లు మే నెల తర్వాత జూన్ నెలలో ఈ సప్లిమెంటరీ నిర్వహించడం అనేది ఇది ఒక బెయిల్ కోసం సృష్టించినటువంటి నకిలీ పరీక్షలు అనే దాని మీద కూడా ఇప్పుడు ఒకటి వినిపిస్తా ఉంది శ్వేత. దాంతోపాటు 2 నెలల్లో 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి భవిష్యత్తులో మరోసారి నిర్వహించలేకపోయిందా అనే దానిపైన కూడా చర్చ నడుస్తా ఉంది. కేవలం ఈ పిటిషన్ కోసమే చేస్తా ఉన్నారా అనే దాని మీద కూడా వినిపిస్తా ఉంది. దాంతోపాటు ఒకే తేదీకి ఒకే సమయానికి అది 2 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయనేది పరీక్షల టైం టేబుల్లో పేర్కొనడం అనుమానాలు మరింత ఈ బలానికి చేరుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడైనా కూడా ఎంత మేధావైనా, ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా కూడా ఒకే సమయానికి, ఒకే తేదీకి, ఒకే సమయానికి 2 సబ్జెక్టులు ఎలా రాయగలుగుతాడు? వారు కోర్టుకు సమర్పించినటువంటి టైం షెడ్యూల్ కూడా సేమ్ ఒకటే డేట్, ఒకటే సమయం ఉన్నటువంటి నేపథ్యం కనిపించి, అంటే 2 ఎగ్జామ్స్ ఒకే ఒకే దాంట్లో రాస్తాడా, లేకపోతే ఏంటి? అట్లాంటి వెసులుబాటు అసలు ఎక్కడైనా ఉంటుందా అనే దాని మీద కూడా వినిపిస్తుంది. ఇప్పుడు డిగ్రీ కావచ్చు, బీబీఏ, ఈ ఎగ్జామ్లు ఎక్కడా కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి 2 ఎగ్జామ్లు ఒకేసారి రాయడానికి ఎవరు కూడా వీలు పడదు. గతంలో ఎన్ని ఎగ్జామ్లు, ఎన్ని పరీక్షలు, ఎన్ని యూనివర్సిటీలు నిర్వహించినటువంటి ఆ షెడ్యూల్స్ మనం ఒకసారి చూసినా కూడా ఎక్కడ కూడా ఇది సాధ్యం కానటువంటి పరిస్థితి. కానీ మరి బండి భగీరథ్కి ఎందుకు ఇది సాధ్యం అవుతా ఉందనే దాని మీద కూడా
కావలసుకొని ఈ ఈ విషయంలో బెయిల్ తీసుకున్నారు, ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇది కూడా ఒక అనుమానానికి ఆ, దారి తీసినటువంటి నేపథ్యం కనిపిస్తాను. అయితే ఈ పిటిషన్ లో ఒకసారి బండి భగీరథ లాయర్ చేసిన పిటిషన్ లో చూస్తే 2023 బ్యాచ్ కి సంబంధించిన బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలు ఆ, పలుసార్లు ఉన్నాయని చెప్పి పలుసార్లు పేర్కొనడం, అందుకు తగినటువంటి టైం టేబుల్ కూడా పొందుపరచడంతో సప్లిమెంటరీ పరీక్షలు 2024 మరియు 25 సంవత్సరంలో జరిగాయా లేదా, లేకపోతే జరిగిన అందులో కూడా నిందితుడు ఫెయిల్ అయ్యాడా, అంటే ఇక్కడ ఏ ఎగ్జామ్ కి తను రాస్తున్నటువంటి ఈ సప్లిమెంటరీ కావచ్చు ఇదంతా కూడా 2023 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఆ విద్యార్థి బండి భగీరథ్ తను 24, 25 ఇప్పుడు 26 నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఏ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏంటి అనేది అది ఇప్పుడే రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిన తర్వాత కూడా రాసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఈ సినారియో అంతా కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ బెయిల్ వెనకాల ఏదో ఆంతర్యం ఉందనే దాగి ఉందనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ బండి భగీరథ్ పరీక్షలు కూడా మళ్ళీ వస్తాయి, కానీ అతను బయటకు వచ్చి బాధితురాలని ప్రభావితం చేస్తే ఎలా అంటూ కూడా కొంతమంది న్యాయ నిపుణులు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తాం. నిజంగానే బండి భగీరథ్ ఈ ఈ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు బండి భగీరథ్ కి ఎగ్జామ్స్ సంబంధించి కూడా. సో ఇప్పుడు తనని ఈ నేపథ్యాన్ని పెట్టుకొని తనకు బెయిల్ ఇవ్వడం వల్ల బయటకు వచ్చిన తర్వాత బాధితురాల్ని ఏ విధంగానైనా ప్రభావితం చేస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా దాంతో పాటు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి బాధితురాలకి ఆమె కుటుంబ సభ్యులకి కనీసం కూడా బెయిల్ విషయం చెప్పకుండా ఉండడం అనేది ఇందులో మరికొన్ని అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత. అంటే ఓవరాల్ గా ఇక్కడ తన ఎగ్జామ్ షెడ్యూల్ కావచ్చు, తను ఏ ఇయర్ బ్యాచ్ సంబంధించి కావచ్చు, ఆ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ బెయిల్ ఇచ్చినటువంటి విషయము ఆ కుటుంబ సభ్యులకి ఆ బాధితురాలకి తెలియనటువంటి పరిస్థితి అని అంటే ఇక్కడ ఏదో జరిగింది, బెయిల్ పిటిషన్ విషయంలో ఏదో జరిగింది అనేది న్యాయ నిపుణులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది శ్వేత. దాంతో పాటు ఎక్కడ కూడా ఏ కేసులో చూసినా, ఏ చట్టాల కేసులో చూసినా కూడా ఖచ్చితంగా ఆ నిందితుడికి బెయిల్ వస్తుందన్న దాని మీద ఎవరైతే బాధితులు ఉంటారో వారికి చెప్పాల్సినటువంటి అవసరము ఆ సంబంధిత కోర్టుకి, ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కి ఉంటుంది. ఖచ్చితంగా ఇది లానే చెప్తుంది అనేది న్యాయ నిపుణులు మాట్లాడుతా ఉన్నారు. ఆ లా చెప్పినటువంటి ప్రకారం తనకు బెయిల్ వచ్చిన విషయం ఈ కుటుంబ సభ్యులకి ఎందుకు చెప్పలేదు, ఈ బాధితురాలకి బాలిక కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేదు అనే దాని మీద కూడా చర్చ నడుస్తా ఉంది. చెప్పకపోవడానికి గల ఆంతర్యాలు ఏంటి, ఒకవేళ ఇప్పుడు బండి భగీరథ్ బయటకు వచ్చిన తర్వాత ఆ బాధితురాలని ఇంకా వేరే విధంగా ఏమైనా ప్రభావితం చేస్తే పరిస్థితులు ఏంటి, దానికి ఆ పోలీసులు సమాధానం చెప్తారా అనే దాని మీద కూడా. ఇప్పుడు తను కేవలం సరే బెయిల్ కోసం మెయిన్ గా ఎగ్జామ్స్ కోసం బెయిల్ తీసుకున్నాడు, ఆ బెయిల్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ తనని అదుపులోకి తీసుకుంటారంటే అది ఎక్కడ కూడా అసలు తీసుకోరా, తీసుకుంటే ఏ సెక్షన్ల ద్వారా తీసుకుంటారు, ఇప్పుడు ఏ సెక్షన్ల ద్వారా కూడా బండి భగీరథ్ కి బెయిల్ ఇచ్చారనే దాని మీద కూడా ఎక్కడ కూడా వినిపించట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఏంటి అసలు అంటే అంటే ప్రధాన ఈ ప్రముఖ సెక్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఆ కేసు మనం చెప్పకూడదు, కానీ ఆ కేసుకు సంబంధించి ఉన్నప్పుడు అసలు ఆ వ్యక్తికి ఇట్లాంటి పరిస్థితుల్లో బెయిల్ వస్తుందా అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. బెయిల్ ఎందుకు ఇస్తారనే దాని మీద కూడా. ఒకవేళ ఎగ్జామ్స్ నిర్వహించాలి, తను రాయాలి, తన భవిష్యత్తుకి ఇది చాలా ముఖ్యమని అనుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఏదైతే ఉంటుందో అది తనకి ఆ సంబంధిత జైలుకి సంబంధించినటువంటి కస్టడీలోనే నిర్వహించాలనేది చట్టాలు చెప్తున్నాయి అనేది న్యాయ నిపుణులు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఈ సినారియో ఆలోచిస్తే ఎక్కడో ఏదో ఆంతర్యం జరగబోతుందనే అనుమానాలు వినిపిస్తా ఉన్నాయి శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.